అందరికీ నమస్కారం అండి. వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఉపవాసం ఉండి మరునాడు ఉపవాస దీక్ష విరమణ చేస్తుంటారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజు కొన్ని వస్తువులు దాన ధర్మాలు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలొస్తాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి మంచి ఫలితాలొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 2025 సంవత్సరము వైకుంఠ ఏకాదశి జనవరి 9వ తేదీ మధ్యాహ్నము 12 గంటల 22 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మర్నాడు ఉదయము అంటే జనవరి 10వ తేదీ 10 గంటల 19 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారము వైకుంఠ ఏకాదశి ఉపవాసము జనవరి 10వ తేదీన చేయాల్సి ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించటము, ఉపవాసం ఉండటముతో పాటు దాన ధర్మాలు కూడా చేయటం చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజు ఏ వస్తువులు దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాము. వైకుంఠ ఏకాదశి రోజు మీకు చేతనైనంత వరకు పేదలకు అన్నము, బట్టలు, డబ్బు దానం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు పేదవారికి దుప్పట్లు, ధాన్యము దానం చేస్తే మంచిది. ఇలా గనక దానం చేస్తే పుణ్యం కలుగుతుందని, మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్తుంటారు. ముక్కోటి ఏకాదశి రోజు గోవును దానం చేస్తే చాలా మంచిది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోవును గనక దానం చేసినట్లయితే సకల సిరి సంపదలు లభిస్తాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. అంటే ఎదుటివారి చెడును కోరుకోవటం కానీ, ఎదుటివారికి చెడు చేయటము మొదలైన పనులు చేయకూడదు. అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. ఎవరి మీద కూడా కోపం తెచ్చుకోకూడదు. మాంసాహారం తినకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి తినకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దక్కుని ఉంటాడు కాబట్టి బియ్యంతో తయారు చేసిన పదార్థాలు తినకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. చిన్నపిల్లలను చిటికి మాటికి కొట్టడము, ఇంట్లో గట్టిగా మాట్లాడటము, శాపనార్థాలు పెట్టడం లాంటి పనులు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు. వైకుంఠ ఏకాదశి రోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఉపవాసం ఉన్నట్లయితే మనసులో ఉన్న మలినాలన్నీ తొలగిపోయి మనసు స్వచ్ఛంగా పవిత్రంగా మారుతుంది. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈరోజు కనుక ఉపవాసం ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉండి ఈరోజు విష్ణువుని పూజించి ఉపవాసం ఉన్నట్లయితే వారి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.